స్వర్ణకారులపై వేధింపులు ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బంగారం వృత్తి చేసుకునే వారిని కూడా వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూత ఇవ్వాలని కవిత కోరారు. ఇక తెలంగాణతో పాటు ఏపీలోనూ 1411 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధిస్తున్నారని ఆరోపించారు. బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకురాలిగా ఈ చట్టం సవరణ కోసం పోరాడుతుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చినట్లుగా స్వర్ణకారులతో పాటు అన్ని చేతివృత్యదారులను కూడా ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కవిత. కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో 5 ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి మంచి బ్రాండ్స్ ను కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్న వాళ్ళు